ఒక్కోసారి చూడడానికి కళ్ళు లేకపోయినా మనసులో అనుభూతి చెందగలవు. కనపడని దృశ్యాలతో జీవితాంతం ఆ ప్రయాణం ఒక గుర్తుగా మిగిలిపోతుంది. ఈ విషయం మనం ది ఐస్ ఆర్ నాట్ హియర్ అనే కథలో తెలుసుకుంటాం. ఈ కథను రాసిన వారు రస్కిన్ బార్ట్. ఇక కథలోకి వెళ్దాం. రైలు శాంతంగా కంట్రీ సైడ్లో దూసుకెళ్తుంది. ఓ కంపార్ట్మెంట్లో ఒక యువకుడు ఒంటరిగా కూర్చున్నాడు. అతను గుడ్డివాడు. ఈ లోకంలో చీకటికి మరియు వెలుగుకి అతనికి తేడా తెలియదు. రొహానా వరకు కంపార్ట్మెంట్లో అతను ఒక్కడే ఉన్నాడు. రొహానా అనేది ఒక స్టేషన్. రొహానాలో రైలు ఆగినప్పుడు ఓ అమ్మాయి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. ప్లాట్ఫారంపై ఒక జంట నిలబడి ఉంది. బహుశా వారు ఆ అమ్మాయి తల్లిదండ్రులై ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆందోళనతో ఆమెకు సూచనలు ఇస్తూ ఉన్నారు. బ్యాగ్ని జాగ్రత్తగా పెట్టుకోమని, విండో బయటకు తల పెట్టవద్దని, అన్నిటికంటే ముఖ్యంగా కొత్త వారితో మాట్లాడకూడదని వారు ఆమెకు జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు. ఇంతలో రైలు కదిలింది. చివరిగా ఆమె పేరెంట్స్ ఆమె వీడ్కోలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. రైలు నెమ్మదిగా స్టేషన్ని వదిలి ముందుకు సాగింది. ఆ యువకుడు ఆమెను చూడలేకపోయినా ఆమె చెప్పుల హీల్స్ చేసే శబ్దాన్ని బట్టి ఊహించాడు. ఆ శబ్దం బాగానే ఉన్నట్టుగా అనిపించింది. అతనికి ఆమె కంఠం వినాలని అనిపించింది. అందుకే మాట కలిపాడు. మీరు డెహ్రా వరకు వెళ్తున్నారా అని అడిగాడు. ఆమె కాస్త ఉలిక్కిపడి, ఓహో, ఈ కంపార్ట్మెంట్లో ఇంకొకరు కూడా ఉన్నారా అని అడిగింది. అతను మృదువుగా నవ్వాడు. కళ్ళున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ముందు ఎవరున్నారనే విషయం గమనించరని చెప్పి అనుకున్నాడు. నాకు మీరు కనిపించలేదు అన్నాడు. కానీ మీరు రావడం, ఆ శబ్దం విన్నాను అన్నాడు. ఆమె సహరన్పూర్ వరకు వెళ్తున్నట్టుగా చెప్పింది. సహరన్పూర్ వద్ద దిగబోతున్నట్టుగా అతనికి చెప్పింది. అక్కడ ఆమె అత్తలు ఆమె కోసం వేచి చూస్తూ ఉంటారు అని ఆమె కంటిన్యూ చేసింది. అయితే నేను ఎక్కువగా మీతో మాట్లాడకూడదేమో అన్నాడు నవ్వుతూ. అత్తలు జనరల్గా ఫార్మడబుల్గా ఉంటారు అని అంటాడు. ఇక్కడ ఫార్మడబుల్ అంటే స్ట్రిక్ట్ లేదా టెర్రిబుల్ అని అర్థం. ఆమె అత్త ఎవరైతే ఆమెను కలవబోతుందో ఆమె కఠినంగా లేదా బెదిరింపులకు గురి చేసే వ్యక్తి కావచ్చు. ఆమె మేనకోడలు అపరిచితులతో మాట్లాడడం ఆమెకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఆమెతో ఎక్కువగా మాట్లాడకూడదని లేదా ఆమెతో చాలా స్నేహంగా ఉండకూడదని అతను సరదాగా చెబుతాడు. ఆమె నవ్వుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది. డెహ్రా, తర్వాత ముస్సోరీకి అన్నాడు. ఓహ్, ఎంత అదృష్టం. ముస్సోరీ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా అక్టోబర్ కాలంలో ముస్సోరీ చాలా బాగా ఉంటుంది. అవును, నిజమే అన్నాడు. అప్పుడు పర్వతాల మీద డహ్లియాస్ అనే పూలు మొత్తం కూడా ఆవరించుకుంటాయి. పర్వతాలన్నీ ఆ పూలతో నిండిపోతాయి. సూర్యకాంతి అద్భుతంగా ఉంటుంది. రాత్రి వేళలో అయితే మంటల దగ్గర కూర్చుని బ్రాండీ తాగటం నిజంగా అక్టోబర్ మధురమైన కాలం అంటాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమెకు తన మాటలు నచ్చాయా, లేక అతన్ని ఒక రొమాంటిక్ ఫూల్ అని అనుకుంటుందా? అతని మనసులో ఆలోచనలు. ఆ యువకుడు ఓ పొరపాటు చేశాడు. ఇప్పుడు బయట ఎలా ఉంది అని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోలేదు. తనని గుడ్డివాడని గమనించిందా అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆమె అన్న మాటలు అతనికి రిలీఫ్నిచ్చాయి. మీరే కిటికీ బయటికి చూడవచ్చు కదా, ఎలా ఉందో తెలుసుకోవడానికి అని అడిగింది. అతను కిటికీ వైపు కదిలి చేతిని విండో పైకి వేసి బయట చూస్తున్నట్టు నటించాడు. కిటికీ తెరిచి ఉంది. గాలి తాకుతున్న శబ్దం, ఇంజన్ శబ్దం, చక్రాల శబ్దం, ఇవన్నీ అతనికి చీకటి లోకంలోని ఊహలకు ఊపిరిపోసాయి. మీకు తెలుసు కదా, చెట్లు మనల్ని దాటిపోతుంటే అనిపిస్తుంది, మనం నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడు. అది ఎప్పుడు జరిగేదే కదా అని ఆమె నిగూఢంగా అన్నది.
ఏమైనా జంతువులు కనిపిస్తున్నాయా అడిగింది ఆవిడ. ఇక్కడ అడవుల్లో పెద్దగా జంతువులు ఉండవు అన్నాడు. మీ ఫేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాడు అతను. ఆమె నవ్వింది. సెలయేళ్ళు పారినట్టు నవ్వు. అతనిచ్చిన కాంప్లిమెంట్కి ఆమె రియాక్ట్ అయింది. నైస్ టు హియర్, నేను అందంగా ఉన్నాను అని చాలామంది అంటారు. విని విని విసిగిపోయారు అన్నది ఆమె. మీ స్టేషన్ త్వరలో రాబోతుందన్నాడు. సంతోషం. నాకు ఇంకా ఎక్కువ సమయం రైల్లో కూర్చుని ప్రయాణం చేయడం నచ్చదు అన్నది ఆవిడ. కానీ అతను మాత్రం ఆమె చెప్పే మాటలు వినేందుకు ఎంతసేపైనా కూర్చోవాళ్ళు. ఆమె మాట్లాడుతూ ఉంటే సెలయేరు నీటి గలగల్ల శబ్దం వినిపిస్తుంది. ఇంజన్ విజిల్ శబ్దం వినిపించింది. చక్రాల శబ్దం మారిపోయింది. స్టేషన్ దగ్గర పడుతుంది. ఆమె లేచి తన వస్తువులు తీసుకుంటూ ఉంది. అతను ఊహిస్తూ ఉన్నాడు. ఆమె జుట్టు ఎలా ఉందో, చక్కగా బ్రేడ్ వేసిందా, తలపై బన్ ఉందా, లేక చిన్నగా కత్తిరించిందా, లేక పొడుగ్గా ఉందా. రైలు సహరన్పూర్ స్టేషన్లోకి ప్రవేశించింది. బయట గోల, పోర్టర్లు, తినుబండారాలు అమ్ముకునేవాళ్ళు, మధ్యలో ఆమె అత్తగారి అరుపు అన్నీ వినిపించాయి. అప్పుడు ఆమె అతనితో అన్నది గుడ్ బై అని. ఆమె అతనికి చాలా దగ్గరగా నిలబడి ఉంది. ఆమె జుట్టు నుంచి వచ్చే పరిమళం అతని అంతకుముందున్న సైలెన్స్ని తొలగించింది. అతనికి ఆమె జుట్టును తాకాలని అనిపించింది. కానీ అప్పటికే ఆమె ముందుకు కదిలింది. పరిమళం మాత్రమే మిగిలింది. ఏదైనా బంధం, అనుభూతి లేదా మెమరీ ఫిజికల్గా విడిపోయినా లేదా డిస్ట్రాయ్ అయిపోయినా దాని గాఢత మనసులో పదిలంగా మిగిలిపోతుంది. ఒక ఆత్మీయ సంబంధం చివరకు ముగిసిన దాని తీపి గుర్తులు, పరిమళం లాంటివి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇలా గందరగోళంగా ఉన్న సమయంలో మనిషి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. రాగానే అతను అన్నాడు, క్షమించండి అని. డోర్ మూసేశాడు. అతని ప్రపంచం కూడా మళ్ళీ మూసుకుపోయింది. యువకుడు తన సీటుకి తిరిగి వెళ్ళాడు. గార్డు విజిల్ వేశాడు. రైలు ముందుకు కదిలింది. అతను కిటికీ పక్కన కూర్చొని వెలుగు వైపు చూశాడు. అది అతనికి చీకటి మాత్రమే, కానీ అతని ఊహల ప్రపంచంలో ఒక వెలుగు వెలిగింది. బయట ఏం జరుగుతుందో ఊహించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. ఈసారి కంపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. మీరు చాలా డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తోంది అన్నాడు. ఇప్పుడే వెళ్ళిన అమ్మాయిలా నేను అంత అట్రాక్టివ్గా లేను అన్నాడు. ఆమె చాలా ఇంట్రెస్టింగ్ అమ్మాయి అన్నాడు యువకుడు. ఇప్పుడు చెప్పండి, ఆమె జుట్టు ఎలా ఉంది? పొడవుగా ఉందా లేక చిన్నగా ఉందా? కొత్తగా కంపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తి చెప్పాడు. నాకు జుట్టు గుర్తులేదు అన్నాడు అతను. కానీ ఆమె కళ్ళు మాత్రం గుర్తున్నాయి అని అద్భుతంగా ఉన్నాయి. ఆ కళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు ఆ కళ్ళు ఉపయోగపడేవి కావు. ఆమె పూర్తిగా బ్లైండ్. మీరు కూడా చూసుంటారు కదా అన్నాడు. ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరికీ వెలుగు కనిపించదు. ఇద్దరు గుడ్డివాళ్లే, కానీ మనసులో ఒకరినొకరు చూసుకున్నాయి. చూసే కళ్ళు లేకున్న అనుభూతులు మాత్రం మిగిలిపోయాయి. అదే జీవితపు విచిత్ర ప్రయాణం. దిస్ ఈజ్ రిటన్ బై రస్కిన్ బాండ్. థ్యాంక్ యూ.